అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అమలాపురం నుంచి మరోసారి టికెట్పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. కాసేపటి క్రితం వైసీపీ అధినేత జగన్ కలిశారు. పార్టీ మార్పు, టికెట్ కేటాయింపుపై చర్చించినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు జగన్ను కలిశారు, ఏంటి డీటెయిల్స్? మళ్ళీ టీవీ పార్టీకి వరుసపెట్టి నేతలంతా గుడ్ బై చెప్తున్నారు. మరొక ఎంపీ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. కొద్దిసేపటి క్రితం లోటస్ ఫండ్ లో జగన్ తో కూడా అమలాపురం ఎంపీ పండుగల రవీంద్రబాబు భేటీ అయ్యారు. ముఖ్యంగా ఆయన గత కొంతకాలంగా అమలాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ టీడీపీ అధిష్టానము ఆ సీట్ని ఆయన కేటాయించేందుకు నిరాకరించిన నేపథ్యంలో కూడా ఆయన పార్టీ మారే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలోని ఏదో ఒక ఎస్సీ రిజర్వ్ సంబంధించిన స్థానాలు ఈసారి అసెంబ్లీ బరిలో రవీంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ప్రస్తుతం ఉన్న చేరికలతో చూసుకుంటే మొత్తంగా 4 చేరింది. 2 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే మరికొద్ది రోజుల్లో కూడా పెద్ద సంఖ్యలో అధికార పార్టీ టీడీపీ నుంచి భారీ సంఖ్యలో వలసలు ఉండే అవకాశం ఉన్నట్టుగా లోటస్ ఫండ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక వీటితో పాటు రేపు మరొక ఎమ్మెల్సీ కూడా వైసీపీలో చేరినట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం చూసుకుంటే అమలాపురం రవీంద్రబాబు చూసుకుంటే ఆయన గత కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నట్టు, అంటే ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అధిష్టానం ఇవ్వడానికి విముఖత చూపుతున్న నేపథ్యంలో ఆయన పార్టీ మారని ఆలోచనలో ఉన్నారు. వారం రోజుల క్రితం కూడా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు పార్టీ మారదంటూ అనేక ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో దాన్ని కొట్టుపారేస్తూ వచ్చారు. కానీ అనూహ్యంగా ఈ రోజు ఆయన వైసీపీలో చేరుతున్నారు. కొద్దిసేపటి క్రితం జగన్ తో భేటీ అయ్యారు. ప్రస్తుతం అయితే భేటీ కొనసాగుతుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఒక ఎస్సీ రిజర్వ్ స్థానాన్ని రవీంద్రబాబు కేటాయించేందుకు జగన్ ఒప్పుకున్నట్టుగా సమాచారం. మరికొద్దిసేపట్లో తాను ఎందుకు పార్టీ మారబోతున్నాను అనే అంశాన్ని కూడా మీడియాకు వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. వాలి కిరణ్, టీడీపీ వర్గాలు ఏం చెప్తున్నాయి? ప్రస్తుతం అయితే టీడీపీ వర్గాలు అయితే పార్టీ మారే వారి మీద మేము పెద్దగా కామెంట్ చెప్తున్నారు. కావాలని, అంటే 4 ఏళ్ల పాటు అనేక అంశాలు గానీ లేకపోతే స్థానాల్లో లబ్ధి పొందిన నేతలంతా, ఎన్నికల దగ్గర పడుతున్న నేతలంతా పార్టీ మారడం కూడా దీని మీద కొట్టిపడేస్తున్నారు. అదే జాబితాలో మన అమంచి శ్రీనివాస్ ఏవైతే పార్టీలో నుంచి వీడారో ఆయన కూడా ఆయనే మార్గంలో ఈయన కూడా రవీంద్రబాబు పార్టీలోంచి వీరడం మీద వాళ్ళ తీవ్రంగా పెదవిరుస్తున్నారు. గత కొంతకాలంగా పార్టీ కోసం పనిచేస్తామని చెప్తూ, రాష్ట్రం కోసం పనిచేస్తామని చెప్పిన నేతలంతా ఉండపలంగా పార్టీ మారడానికి ప్రజలు గుర్తిస్తారు. వాళ్ళు వచ్చే ఎన్నికల్లో వారికి ప్రజలు గుణపాఠం చెప్తున్నట్టు టీడీపీ వర్గాలు చెప్తున్నారు. కానీ వైసీపీ వర్గాలు మాత్రం ఎవరొచ్చినా పార్టీలో చేర్చుకుని వారికి సముచిత స్థానం కల్పిస్తాము అంటూ కూడా ఇటు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. మరికొద్ది రోజుల్లో భారీ చేరికలు కూడా వైసీపీలో ఉండే అవకాశం కనపడుతుంది. వాలి కిరణ్, ఇప్పుడు మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా పండుల రవీంద్రబాబు జగన్ను కలిశాక? ప్రస్తుతం అయితే భేటీ కొనసాగుతుంది జగన్ తో. ఆయన అంగీకారానికి వచ్చిన ఒక వైసీపీ నుంచి ఎమ్మెల్యే స్థానాన్ని వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం కనపడుతుంది. తను ఎందుకు ఆ పార్టీ మారబోతున్న అంశాన్ని కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈయనతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఈయనని జగన్ వద్దకి అవంతి శ్రీనివాస్ కూడా నేరుగా దగ్గర తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఈయన ద్వారా ఎవరైతే ఈయన సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరైతే మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వైసీపీలో చేర్చేందుకు రంగం సిద్దమైనట్టుగా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో ఈయన సంబంధించిన అనుచరులు, ఈయనకి అందుబాటులో టచ్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా వైసీపీలో చేర్చేందుకు అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. వాలి థ్యాంక్ యూ కిరణ్.